ఏం చేస్తున్నావు? సర్దుతున్నావు అన్నీ? అన్నం చేస్తున్నాను. అన్నంలోకి చేస్తున్నాను. అన్నంలోకి ఏం చేయాలా? అన్నంలోకి చింతపండు పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. చింతపండు పచ్చడి అన్నీ రెడీగా అయితే పెట్టినాను. ఇక్కడ చింతపండు పచ్చడి అయితే చేస్తున్నా. ఈరోజు చింతపండు పచ్చడికి ఏమేమి కావాలో చెప్తాను. గుప్పిడంతా చింతపండు తీసుకొని నీళ్ళల్లో వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, చింతపండు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు. ఇవి పోపు దినుసులు. కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. ఈరోజు అయితే నేను చింతపండు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చెప్పినా కదా, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం తెచ్చేసుకుందాం. బట్ట తీసుకో. ఏ ప్రాసెస్ మరి? కళాయి కావాలా? తీసుకోవాలా? చిన్న కళాయి తీసుకున్నాను. ముందైతే మనం మెంతులు, జీలకర్ర, ఆవాలు అయితే వేయించుకుందాం. ఇవైతే ఒక్కొక్క స్పూన్ తీసుకున్న. ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఒక స్పూను. 3 కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు గెంతులు దగ్గర పెట్టుకుంటే అడివే అప్పుడు. ఇది మెంతులు, జీలకర్ర ఈ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలా. ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాము. మరి ఎక్కువ మాడిపోతే చేదు వస్తుంది. మెంతులు వేసినాం కదా. మిరపకాయలు కూడా వేయించుకోవాలా? ఇప్పుడు మిరపకాయలు నూనె లేదు, మామూలుగా వేయించుకునేది. ఇంకా అంటే ఇవి కొంచెం కలర్ మారినాక తీసేసుకున్నాం. కొంచెం చింతపండు పచ్చడికి కారం తక్కువ ఉంటే బాగుంటుంది. మిరపకాయలు తినే బాగుంటుంది. మరి ఎక్కువ కారమైనా తినలేము కదా. గోంగూర పచ్చడి చేసేటప్పుడు కారమే ఎక్కువే. ఇదే మిరపకాయలు దానికోసమని ఈరోజు 2 కలిపిన. ఇవి మిరపకాయలు చిన్నగా ఉన్న కారం ఉండలేదు. మిరపకాయలు అయితే వేగినాయి. ఇంకా ఇంకా నువ్వు ప్లేట్లోకి వేసుకున్నాం. ఇంతనే అవైతే ఇంక వరకు అయితే అయిపోయింది. అన్నీ వేయించుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు ఉడికించుకోవాలా. చింతపండు ఉడికియాలను. అది నీళ్ళే వేసే పని లేదు, ఎందుకంటే కడిగినాయి కానీ పోస్తున్నాను నీళ్ళు. చింతపండు అయితే వేసిన కళాయిలో. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు వేసి చింతపండు ఉడికియాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికేయాలను. చింతపండు ఒక గ్లాస్ అన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇప్పుడు బాగా ఇది మెత్తగా ఉడికేంత వరకు అయితే ఇట్లా పొయ్యి మీద ఉడికించుకుందాం. ఇంకా చింతపండు అయితే బాగా ఉడకబట్టింది. ఇదంతా బాగా గుజ్జు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ మురుకొని వల్ల అప్పుడు చింతపండు బాగా ఉడుకుతుంది. ఇంకా మనం వేసుకునే నీళ్ళని బాగా ఉడికిపోయినాయి. చింతపండు కానీ బాగా ఉడికింది. ఇంకా చింతపండు నీళ్ళే లేకుండా బాగా మెత్తగా ఉడికింది చింతపండు కానీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడైతే పచ్చడి నూరుకుందాము. ఇది మనం మిరపకాయలు నూరుకునే లోపల చల్లగా అవుతుంది. తీసుకురా మరి. చల్లగా అవుతారా ఆ మిరపకాయలు మీద గీతలకి? దీనిలో అయితే మనం జీలకర్ర, మెంతులు, ఆవాలు దంచుకుందామా. జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించినవి మెత్తగా పొడి చేసుకోవాలన్నా. పొడి అయినాక మిరపకాయలు వేసుకుందాం. మెదినా ఇప్పుడైతే పొడి అయింది బాగా మెత్తగా. ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాం. మిరపకాయలు వేసి తింటాను. మిరపకాయలు కొంచెం ఉప్పుగా
తగినంత ఉప్పు. మిరపకాయలు మనం వేయించుకున్నాం కదా, బాగా మెరుగుతుంది. టైం పడుతుంది కదా బాగానే మెరుగెక్కి మిరపకాయలు మెరగాలంటే కొంచెం టైం పడుతుంది. మెరుగని బాగా మరి మా మెత్తగా కావాలా? మా మెత్తగా కావాలా? అది మెత్తగా అవసరం లేదు, ఇత్తనాలు మాత్రం జల్లి మెత్తగా కావాలి. ఆడోటి ఉంటాయిలే మామూలు ఇత్తనాలు. మిక్సీకి అయితే మెత్తగా అయిపోతాయి ఇత్తనాలు. ఇప్పుడైతే మిరపకాయలు కానీ దాన్ని చేసుకున్నాం కదా, చింతపండు వేసుకున్నాము. మెరిగింది. ఉప్పు వేసినాం కదా అప్పుడే, చింతపండు వేసి ఇంకా నూరుకోవాలను. చెట్లుతుంది కదా మరి తర్వాత పెట్టాలా దానికి? ఎల్లిపాయలు నూరేది లేదా? అట్లా వేసేదా తిరువాతలోకి? చింతపండు పచ్చడి. పచ్చడి రెడీ అయింది. బాగా కలర్ఫుల్ గానే మన రోలు ఇది ఒకటే కలర్ ఉంది. కలర్ కదా, నల్లదైతే దాంట్లో వేరే కనిపిస్తుంది. కొంచెం ఉప్పు ఇందులో చూసుకున్నాం చూడు. కొంచెం కారం ఎక్కువ పడింది. అయిపోయింది, కారమే ఉండేది మరి అది పచ్చడి అంటే. మిరపకాయలు బాగానే తీసుకున్నాను. మిరపకాయలు అది కాక కొంచెం కారం వేసుకొని తర్వాత పెట్టాలా ఇప్పుడు? కళాయిలోనే తర్వాత పెట్టుకోవాలి కదా, ఇంకా గిన్నెలోకి ఎత్తుకుంటా. మూసుకొని ఉండదు మాడం. తర్వాత పెట్టాలా? ఎల్లిపాయలు వేసి తర్వాత సూపర్ ఉంటుంది అప్పుడు. అప్ప తర్వాత పెట్టుకో మరి. ఇంకా అయిపోయింది రా, పచ్చడి రెడీ అయింది. తర్వాత వేద్దాం. అలా తీసుకురా. ఇదే కళాయిలో తర్వాత కదా కడుగుతాను. కొంచెం కడగంతలో ఎటు కడుగుతుంటివి? ఇదంతా ఏం మాడిపోతుంది కళాయి. మరి కడుగు. చింతపండు పచ్చడి అయితే నూరుకున్నాం కదా, ఇప్పుడు తర్వాత పెడతా. ఎల్లిపాయలు వేసి పెడితే తర్వాత చాలా బాగుంటుంది. కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ పడతాయి తర్వాతకి. అన్నీ రెడీ పెట్టేసినాయి. కడాయి అయితే వేడిగానే నూనె వేసుకున్నా. ఇంకా నూనె వేసుకుందాం. కడాయి వేడైంది, ఒక 3 స్పూన్లు నూనె వేస్తున్నా. పామాయిల్ కదా ఇది? అవునబ్బా, అది తెచ్చినావు నూనె. అప్పుడే అయిపోయినా లీటర్ నూనె? అది అదే ఈ పొద్దున్న తెచ్చింది. పొద్దున్నే అది గిన్నెలో పోసిన. ఏం చేస్తాను గుడ్డు. నూనె అయితే వేడిగానే పోపు దినుసులు వేసుకున్నాం. ఇంకా నూనె అయితే వేడైంది, ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాం. అన్నీ కలిపి పెట్టిన. ఎల్లిపాయలు బాగా 4 గడ్డలు ఉంటాయి. ఎల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు అయితే వేసుకున్నాం కదా. ఎర్రగానే ఎల్లిపాయలు కొంచెం కలుపుతుంది. అట్లాను అట్లా తగ్గుతుంది అది ఎగిరేది. అది కాదు, దేంటికి తేమ ఉంది.
చింతపండు పచ్చడి ఈరోజు మధ్యాహ్నం అన్నంలోకి చింతపండు పచ్చడి చింతపండు పచ్చడి సింపుల్, ఇంట్లో ఉండే వాటితోనే చింతపండు పచ్చడి. క్యారియర్లోకి కూడా వస్తారా కదా? సేనేటప్పుడు ఏమన్నా కొందరు కావాలంటే పెట్టుకొని వచ్చింది రెడీ ఉంటుంది. ఇది అయితే బాగా 15 రోజులుగానే ఉంటుంది. కొద్దిగా గలుపుకుంటే అవుతుంది. అది కాదు, ఒక్కరోజే కాదు, 15 రోజుల వరకు ఉంటుంది నిలువ. ఇది ఇంకా ఎల్లిపాయ అన్నీ బాగా ఎర్రగైనాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం. కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా పచ్చడి వేసేసుకున్నాం. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న చింతపండు పచ్చడి దీంట్లోకి వేసేస్తున్న తిరువాతలోకి. పచ్చళ్ళు చేసాం నల్లదే కదా, చల్లగా చేస్తే లైన్ పచ్చడి లేకుంటే లేదు. ఇదైతే ఇంకెంత కలిపేసుకున్నా కూడా ఒకసారి ఇంకా మొత్తం కలిపేసుకొని 1 నిమిషం అట్లా వేయించుకోవాలి. ఇది పచ్చడి ఉల్లిపాయలు వేసుకునే ఉల్లిపాయ టేస్ట్ కోసం బాగా వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. తినాలి ఉల్లిపాయలు కూడా. మరి పరేస్తావా? ఒకరు పారేస్తారు. పచ్చడి అంటే ఉల్లిపాయ వేస్తే టేస్ట్ కాదా, దంచేయాల్సి ఇంట్లోకి ఇట్లయితేనే బాగుండేది. బాగా మగ్గుతుంది ఉల్లిపాయ, కానీ బాగా రుచి వస్తుంది. చూడు ఒకసారి చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మరి నోరు ఊరుతుంది. నాకు ఎక్కువ పప్పు కంటే ఇట్లాంటివే ఇష్టం. అయిపోయిందే పచ్చడి. తిరువాతకైతే వేసినాం కదా, ఇంకొక నిమిషం అట్లా కలుపుకొని మగ్గించుకుందాం. చింతపండు పచ్చడి టేస్ట్ చూద్దాం. తిరువాత పెట్టినా చూడి ఉప్పు కారం అయిందేమో. ఉప్పు చూసినా అప్పుడే సూపర్ ఉంది. కారం ఎక్కువైందే? కారం కొంచెం ఎక్కువే ఉంది, కానీ నూనెలో కలుపుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు నూనెలో ఫ్రై చేస్తాం కదా, తగ్గుతుంది. చింతపండు పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడు 2 నిమిషాలు నూనెలోకి తిరువాత వేసుకున్నాక ఇట్లా చిన్న మంట మీద అయితే వేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం కారం తగ్గుతుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. దించేదే ఇంకా చింతపండు పచ్చడి రెడీ. అన్నంలో తిందామే, తినిచూస్తావా? కదే ఇడే తినిచూస్తావా నువ్వు? టేస్ట్ చూడ మరి. రెడీగా ఉన్నాను తినేకి. నువ్వు ఇప్పుడే తినమంటివి కదా. నేను తినంలే, మా బాగా తిన్నా నేను పొద్దున. దానికోసం నేనే తింటాను. ఇంకా చింతపండు పచ్చడి చూసి తినాలనిపించింది. తిన మరి, ఏదంటే తర్వాత కానీ ఏంటంటే చింతపండు పచ్చడి కారం ఉందా మరి, ఎట్లుందో చూస్తా. ఇప్పుడు చల్లగైందా నువ్వు? కాలుతుంది కొంచెం. ఎల్లిపాయలు ఎక్కువ ఉల్లిపాయ రుచి వస్తుంది పచ్చడికి, ఏదానికన్నా రుచి వస్తుంది టేస్ట్. మరి ఇప్పుడు చింతొక్కలేకి ఎల్లిపాయలు ఎందుకు వేసుకుంటారు? మొగలు తింటారంట కదా ఎల్లిపాయలు. ఎవరు చెప్పింది? అంటారు అప్పుడు మీసాలు రావంటారు చిన్నప్పుడు. ఇప్పుడు వస్తాయి నీకు ఏమన్నా? కాదు, పిల్లలు అంటుండ్రి. ఏమి ఇప్పుడు తింటారు, ఎందుకు తింటారు? అప్పుడు తింటే దాంట్లోకి బారింతలకి ఎక్కువ ఎల్లిపాయలు వేసేది. దానికేం సంబంధం వాళ్ళు. టేస్ట్ చూద్దాం. ఇప్పుడు కలిపేసుకుని అన్నాము. కలర్ఫుల్ కలిపితే మరి కారం కానీ ఉందేం బాగా ఎక్కువ. కొంచెం కారం ఉన్నా నాకు సరిపోతుంది. తిను మరి. ఏం నీకు నోరు ఊరుతుందా? నాకేం ఊరుతులే. ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్ జరిగినాయి. కొంచెం ఒక రవ్వ కారం మండుతుంది. మండేదేం లేదు, బాగా తక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ అవుతుంది. కాదు రవ్వ కారం అంటే నువ్వు బాగుందే, సూపర్ ఉంది. అన్నం ఎంత అయిపోగొట్టేటట్టున్నావు టేస్ట్ చేసింది. నాకు కొంచెం కొంచెం అన్నం గిన్నె నిన్న చెప్తున్నా. చింతపండు వేసినా కానీ చింతపండు అన్నట్లు లేదు, సూపర్ ఉంది టేస్ట్. చెప్పు మరి. కొంచెం ఎక్కువ పులుపు వేసుకుంటే ఓ చిన్న బెల్లం ముక్కగానే వేసుకోవచ్చు. కొంచెం తగ్గుతుంది కారం. కారం కాదు, పులుపుకి. పులుపు అది కారం కూడా తగ్గుతుంది. ఇప్పుడైతే మనకు పులుపు కరెక్ట్ సరిపోయింది.
టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఏమి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ఉంటాం ఫ్రెండ్స్. బాయ్. 10,000 సబ్స్క్రైబ్లు అయ్యా, ఇంకా నీకు చెప్పేకి రాజుడు ఇంకా. అవును కదా, ఇంకా ఏమేమి అడుగుతావు? మామూలే. సాపుకు చెప్పాలా.